IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఈ నెల 6వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కూడా సమావేశం కాబోతున్నారు. ఇరు రాష్ట్రాలకు మధ్య ఉన్నటువంటి వివాదాలను పరిష్కరించుకుని విభజన హామీలు అమలయ్యే విధంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు, తెలంగాణకి రావాల్సినటువంటివి హక్కులు, అలాగే ఇరు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదాలు, ఇలా అనేక అంశాల గురించి చర్చించుకుని పరిష్కరించుకుందాం అని చెప్పి ఇప్పటికే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించే ప్రొఫెసర్ కోదండరాం స్పందించడం జరిగింది. గతంలో కూడా ఇలాంటి భేటీలు జరిగినాయి అని, జగన్ కేసీఆర్ ఇద్దరూ కూడా భేటీ అవ్వడం జరిగిందని, అయితే ఇరు రాష్ట్రాల మధ్య సమస్యల పరిష్కారానికి సంబంధించినటువంటి విషయాలు చర్చించకుండా వారిద్దరికీ కావాల్సినటువంటి రాజకీయ ప్రయోజనాల కోసం చర్చించుకున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ రోజు చర్చించినటువంటి పరిస్థితి లేదని, కాబట్టి కనీసం ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులైనా సరే దీని మీద చర్చించి త్వరగా ఒక పరిష్కారాలు తీసుకువచ్చినట్లయితే రెండు రాష్ట్రాలు అభివృద్ధి పదంలో ముందుకు నడిచేటువంటి అవకాశం ఉంటుందని, దీనికి చొరవ తీసుకుని లేఖ రాసినటువంటి చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇరువురు చర్చించి జల వివాదాలు, ప్రభుత్వ సంస్థల సర్దుబాటు, అలానే ఉమ్మడి ఆస్తుల పంపకాలు, ఇలా ప్రైవేట్ సంస్థలకు సంబంధించినటువంటి ఇష్యూస్, ఇలా ప్రతి విషయాన్ని కూడా సాల్వ్ చేయాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది.